మీకు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి. వాట్సాప్ కాదు, చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఫిజా కౌసర్, హిమబిందు, లాస్య, సుమా, నఫీసా ఫిర్దౌస్. నఫీసా ఫిర్దౌస్ మీ అటెండెన్స్ పెట్టమ్మా. అందరూ చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టాలి. నేను నా అసైన్మెంట్స్ ఇచ్చాను కదా, వాళ్ళందరిలో వాళ్ళలో రాసిన వాళ్ళు ఎవరు? పి లక్ష్మీ వినీల, జి మౌనిక, నెక్స్ట్ బి ఉదయశ్రీ, నెక్స్ట్ బి ఎల్లమ్మ, ఓకే, ఆర్ చైతన్య, సిఆర్ చైతన్య రాసింది. నెక్స్ట్ సిఆర్ చైతన్య, పవిత్ర, ఎం నందిని, ఫిజా కౌసర్, వి శ్రావణి, యాస్మిన్ బాను, తర్వాత లావణ్య, వి లావణ్య, షేక్ సఫియా అంజుమ్, షేక్ సఫియా అంజుమ్, తర్వాత సమీనా, ఎస్ సమీనా, ఎం జ్యోతి, నెక్స్ట్ के लास्या, बी स्नेहा और हिमबिंदु, और बी निर्मला और సిఆర్ చైతన్య, మళ్ళీ పెట్టింది మౌనిక, ఎస్పి మౌనిక, ఓకే, ఎస్ సమీనా, పి తస్లీం, ఓకే, గ్లోరీ గ్రేస్, ఇంతమంది పెట్టారు. ఓకే, వీళ్ళందరిది పెట్టారు. ఇవన్నీ ఒకటి చదివి నేను ప్రింట్ తీసుకుంటా అమ్మాయి. ఇవన్నీ మాకు ప్రూఫ్స్ అన్నమాట. మీరు సబ్మిట్లు చేశారు అసైన్మెంట్లని, మీరుకి ప్రూఫ్ తీసుకుని నేను అటెండెన్స్ వేసుకొని ఇది మార్కులకి వేస్తాను కాబట్టి ఇవన్నీ ప్రింట్లు తీస్తా. మీ అందరి ప్రింట్లు తీసి మేము సబ్మిట్ చేసి కరెక్షన్ చేసి మళ్ళీ మార్కులు వేసి ఇంకా ఇవన్నీ మేము ఇదేం చేస్తానంటే ఫైల్ చేస్తానమ్మాయి. ఇవన్నీ మీకు ప్రూఫ్స్, నాకు ప్రూఫ్స్. అర్థమైందా? మీరు అసైన్మెంట్లు రాశారు ప్లస్ మీ అటెండెన్స్లకి అన్నిటికీ, మీ ఇంటర్నల్ మార్క్స్కి అన్నిటికీ ఇవి ప్రూఫ్స్. అందుకే మీరు రోజు ప్రాక్టీస్ చేయాలమ్మాయి. ఎంఐలు ఇంకా స్టార్ట్ చేయాలా? ఇంకా రాలేదు పిల్లలు ఎవరు? చాలా మంది. ఇంకా స్టార్ట్ చేసేస్తాను, చూసుకోండి. कल 3 कलेवरों को हमने अनुवाद किया है, అవునా? మనం నిన్న ఎన్ని చేసాము? 3 వాటిని 3 పేరాలని మనం ట్రాన్స్లేషన్ చేసాం, అవునా కదా? ఇవి ఏంటంటే మీకు అవి రాస్తూ ఉంటుంటే ఏంటంటే అగర్ ఆప్ లిఖతే జాతే హై తో ఆప్కో ఆదత్ పడ్ జాతీ హై. అంటే మీరు రాస్తూ వెళ్తూ ఉంటే మీకు ఈజీగా అది అలవాటు అయిపోతుంది అనమాట. ఆప్ అనువాదకు ఆసానీ సే కర్ సక్తే హై. మీరు ఈజీగా ఏంటంటే ట్రాన్స్లేషన్ అనేది చేయొచ్చు అన్నమాట. మీకు ట్రాన్స్లేషన్ వర్క్ ఈజీగా వస్తుంది ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే, ఓకేనా? आज चौथा पैराग्राफ देखिए, उसका अनुवाद किस प्रकार करना चाहिए देख लीजिए. प्रकृति का सुंदरता का शिल्पकार ईश्वर है, जिसकी सुंदरता अवर्णनीय है. प्रकृति की सुंदरता का शिल्पकार ईश्वर है. देख लीजिए, प्रकृति की सुंदरता का शिल्पकार ఈశ్వర్ హే. ప్రకృతి యొక్క అందాన్ని తీర్చిదిద్దే శిల్పి ఎవరు అంటే భగవంతుడు. అంటే ప్రకృతి యొక్క అందాన్ని తీర్చిదిద్దే శిల్పి ఎవరు అంటే కనుక ప్రకృతి యొక్క అందాన్ని తీర్చిదిద్దే శిల్పి ఈశ్వరుడు. జిస్కి సుందరత అవర్ణనీయ హై. అవర్ణనీయ, అవర్ణనీయ మానే క్యా హై చెప్పండి? అవర్ణనీయ, అవర్ణనీయ అంటే వర్ణించలేనిది. జిస్కి సుందరత అవర్ణనీయ హై మన ప్రకృతికి సుందరత అవర్ణనీయ హై. మనే ఇక్కడ చూడండి, ప్రకృతి యొక్క అందాన్ని తీర్చిదిద్దే శిల్పి ఎవరన్నాం? ఈశ్వరుడు అన్నాం. ఆ ప్రకృతి యొక్క అందాన్ని మనం వర్ణించలేనిది. ప్రకృతి యొక్క అందం ఎంత వర్ణించినా ఇంకా అందంగానే ఉంటుంది. అంటే అవర్ణనీయ అంటే ఎంత వర్ణించినా ఇంకా మిగిలే ఉంటుంది. అందుకనే ప్రకృతి అందాన్ని వర్ణించలేము. యహీ ప్రకృతి पग पग पर अपना सौंदर्य रूपी होश लुटाती चलती है. यही प्रकृति पग पर, पग माने क्या है? अड़ुगु. पग पग पर, अड़ुग अड़ुकी, पग पग पर अपना सौंदर्य रूपी होश, पग पग पर अड़ुग अड़ुकी తన అందము అనే సౌందర్య రూపీ హోష్ లుటాతి చల్తీ హై. ప్రకృతి అనే అందాన్ని ఏంటంటే మనం ఆ ప్రకృతి అందాన్ని చూస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? దాన్నే చూస్తూ ఉంటాం. అంటే ఏంటి? లుఠానా అంటే ఏంటి? దోచుకుంటుంది మాట. అంటే అది ఏం చేస్తుందంటే ఆ అందము మన మనసుని దోచుకుంటూ వెళ్ళిపోతుంది.
అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం ఆ యొక్క అందాన్ని చూసేటప్పుడు ఎవరైనా మనం ఆటోమేటిక్గా అటు కాన్సన్ట్రేషన్ మన యొక్క హోష్ అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ అనుకోండి, కాన్సన్ట్రేషన్ అంతా అటే వెళ్ళిపోతుంది. అంటే మన మనసునంతా అది దోచుకుంటూ మనల్ని అటువైపు లాక్కుంటూ వెళ్ళిపోతుంది అని అర్థం అన్నమాట. यही प्रकृति पग पग पर अपना सौंदर्य रूपी होश लुटाती चलती है. ఈ అందమైన ప్రకృతి అడుగడుక్కి తన అందాన్ని తన అందంతో మన మనసుల్ని దోచుకుంటూ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయింది మేడం. ఆఫ్ ఉందా? లాస్ట్ ఇయర్ స్క్రీన్ షేర్ చేయడం వల్ల మీ స్క్రీన్ పోయింది మ్యామ్. పిన్ చేయండి మ్యామ్ మళ్ళీ స్క్రీన్. మళ్ళీ చేయాలా? స్టాప్ స్క్రీన్ షేరింగ్ ఉంది నాది. పిన్ చేయండి మ్యామ్, స్క్రీన్ షేరింగ్ ఆన్ లో ఉంది కదా, బట్ మీది పిన్ చేయండి. ఓకే ఓకే ఎం జ్యోతి రా, ఎం జ్యోతి, ఎం జ్యోతి పి మేఘన. చూసుకోండి, పగ్గ పగ్గ పారు ఏహి ప్రకృతి, ఈ అందమైన ప్రకృతే అడుగడికి తన అందాన్ని దోచుకుంటూ వెళ్తుంది. భారత్ మే ప్రకృతికి లీలా దర్శనీ హై, భారత్ మే ప్రకృతికి లీలా దర్శనీ హై. భారతదేశంలో ప్రకృతి అందాలు ఎన్నో దర్శనీయమైనవి ఉన్నాయి. అంటే భారతదేశంలోని ప్రకృతి అందాలు చూడదగ్గవి. దర్శనీయం అనే క్యా హై, దర్శనీ అంటే చూడదగ్గవి. అంటే భారతదేశంలో ప్రకృతి లీలలు ఎన్నో చూడదగ్గవి ఉన్నాయి అని. అంటే ఇక్కడ చూడండి ఎన్నో జలపాతాలు ఉన్నాయి, రకరకాల జలపాతాలు. ఆ జలపాతాలు ఎన్నో అందాలని సృష్టిస్తూ ఉన్నాయి. ఆ అందాలు ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఎన్నో మన భారతదేశంలో ఉన్నాయి. అంటే ప్రకృతి అందాలకు సంబంధించి చూడదగ్గ ప్రకృతి అందాలు ఎన్నో మన భారతదేశంలో ఉన్నాయి. यहाँ पर 4 ऋतुएं भारी भारी से आकर पृथ्वी अपने दंग से सजाकर और मनुष्य को अमूल्य उपहार देकर चली जाती हैं. यहाँ पर 4 ఋతుయే, ఇక్కడ మన భారతదేశంలో 4 ఋతువులు ఉంటాయన్నమాట, వస్తాయి. 4 ఋతువులు భారీ భారీ సే ఆకర్ అంటే ఏంటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక వంతు ఎవరి వంతు తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి, అంటే ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క కాలంలో వచ్చి, అంటే ఎవరి అప్పుడు వాళ్ళు వస్తున్నారు. వేసవకాలం అప్పుడు వేసవకాలం వస్తుంది, ఎండాకాలం అప్పుడు ఎండాకాలం, అలా ఎవరి వంతు అలా. అంటే శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు మనకుంటాయి కదా, ఆ ఋతువుల ప్రకారం ఏ ఋతువు అది వచ్చి పృథ్వీ అప్నే డంగ్ సే ప్రజెంట్ మ్యామ్ నేలని తన అందంతో అలంకరించి మనిషికి అమూల్య ఉపహార్ దేకర్, మనిషికి ఎన్నో విలువైన ఉపహారం అంటే ఏంటి, కానుకలు ఇచ్చి చెలి జాతి హై. అంటే చూడండి ఇక్కడ యహా పర్ 4 ఋతుయే, ఇక్కడ 4 ఋతువులు ఎవరి తర్వాత వాళ్ళు వచ్చి ఈ భూమిని తమ పద్ధతిలో అలంకరించి అప్నే డంగ్ సే సజాకర్, అప్నే డంగ్ సే సజాకర్ అంటే ఏంటి, తమ పద్ధతిలో అలంకరించి మనిషికి ఎన్నో విలువైన కానుకలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఋతువులు. అంటే ఇక్కడ చూడండి శిశిర ఋతువులో ఏమవుతుంది, ఈ యొక్క ఆకులన్నీ రాలిపోయి ప్రకృతి అందాల చిగురులతో ఎన్నో చిగురులు ఇచ్చి, చిగురులు అంటే ఇగురులు అంటారు కదా, ఇగురులతో అది మళ్ళీ పచ్చగా వికసించి రకరకాల పూలు పూచి, ఆ పువ్వుల్ని లేదంటే ఆ పువ్వుల తర్వాత ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయలని చిగురులు వచ్చిన తర్వాత మామిడికాయలు కాసి ఎన్నో మామిడికాయలని మనకు ఋతువులు అందిస్తాయి. అలా ఎన్నో పండ్లు పూలు ఎన్నో విలువైన కానుకలనిచ్చి ప్రకృతి అంటే ఏంటి, ఒక్కొక్క ఋతువు తమ తమ సమయాల్లో వచ్చి ఈ భూమిని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇక్కడ యొక్క మనుషులకి ఎన్నో విలువైన కానుకలు ఇచ్చి ఋతువులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇస్లియే ప్రకృతి और మనుష్య అన్యోన్యాశ్రిత హై. అందువలన ప్రకృతి మనిషి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే ప్రకృతి ఇచ్చే ఆహారానికి మనిషి ఆధారపడి ఉంటే, మనిషి కనుక మొక్కల్ని నాటుకుంటూ వాటిని కాపాడుతూ ఉంటే
అప్పుడు ఏంటంటే రెండిటికి సేఫ్ అన్నమాట. మనిషి ప్రకృతిని కాపాడాలి, అప్పుడు ప్రకృతి మనిషిని కాపాడుతారు అన్నమాట. ఈ రకంగా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. అందువల్ల ప్రకృతి మనిషి ఒకరి మీద ఒకరే ఆధారపడి ఉన్నారు. ఏక్ దూసరే కే అభావ్ మే దోనం హీ సౌందర్యహీన్ హై. ఒకళ్ళు లేకపోయినా అంటే వీళ్ళిద్దరిలో మనిషి మరియు ప్రకృతిలో వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఏ, దోనం హీ సౌందర్యహీన్ హే. ఇద్దరు సౌందర్యహీనులే. ఇద్దరు సౌందర్యహీనులు అంటే ఏంటి? ఇంకా దేంట్లోనూ అందం ఉండదు. ప్రకృతి లేకపోతే మనిషి అందం లేదు, మనిషి లేకపోతే ప్రకృతి అందం లేదు. అంటే ఏంటి? ఆ ప్రకృతి లేకపోతే మనిషికి కావాల్సిన ఆహారం ఉండదు. అలాగే మనిషి లేకపోతే ప్రకృతి అందాలు ఉండవు. ప్రకృతిని మరి వాటిని పెంచాలి కదా, మంచి నీరు అవన్నీ ఇచ్చి పెంచి పోషించాలి కదా మొక్కలు నాటాలంటే. అంటే ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సౌందర్యం అనేదే లేదు. సౌందర్యహీన్ హై. అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ప్రకృతి కి సుందరతా కా శిల్పకార్ ఈశ్వర్ హై. ప్రకృతి యొక్క అందాన్ని తీర్చిదిద్దే శిల్పి ఈశ్వరుడు. జిస్కి సుందరత అవర్ణనీ హై. దాని యొక్క అందాన్ని వర్ణించలేము. దీని యొక్క అందాన్ని మనం వర్ణించలేము. యహీ ప్రకృతి పగ పగ పర్ అప్నా సౌందర్య రూపీ హోష్ లుటాతే చల్తీ హై. ఈ ప్రకృతి అడుగడికి తన యొక్క అందంతో మన అందరి మనసుల్ని దోచుకుంటూ వెళ్తుంది. భారత్ మే ప్రకృతికి లీలా దర్శిని హై. భారతదేశంలో ప్రకృతి అందాలని మనం ఎన్నో ప్రకృతి అందాలని దర్శించుకుని అంటే ఇక్కడ భారత్ మే ప్రకృతికి లీలా దర్శిని హై అంటే ఏంటి? భారతదేశంలో ప్రకృతి లీలలు చూడదగ్గవి. यहाँ पर 4 ऋतुएं बारी बारी से आकर पृथ्वी अपने ढंग से सजाकर और मनुष्य को अमूल्य उपहार देकर चली जाती हैं. ఇక్కడ 4 ఋతువులు ఎవరి వంతు తర్వాత వారు వచ్చి పృథ్వీ యొక్క అందాన్ని, నేల యొక్క అందాన్ని ఎంచక్క అలంకరించి, అంటే ఏ ఋతువుకు ఆ ఋతువు తమ పద్ధతిలో నేలని అలంకరించి మనిషికి అమూల్యమైన కానుకలు ఇచ్చి చలి జాతి హై, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇస్లియే ప్రకృతి और మనుష్య అన్యోన్యాశ్రిత్ హై. ఇందువలన ప్రకృతి మరియు మనిషి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఏక్ దూసరే కే అభావ్ మే దోనో హీ సౌందర్యహీన్ హై. ఏ ఒక్కటి అంటే వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సౌందర్యం అనేది ఇద్దరికి అందం అనేది లేదు. ఇద్దరు అందవిహీనులే. ఇద్దరు అంటే ఏక్ దూసరేకి అభావ్ అంటే ఏంటి? లోటు అనేసి. అంటే ఇక్కడ అభావం అంటే దాని అర్థం ఈ ఇద్దరిలో ఎవరు లేకపోయినా అని. ఏక్ దూసరేకి ఏ ఒక్కరు లేకపోయినా ఇద్దరు సౌందర్యహీనులే. ఓకేనా? అర్థమైందా మైలు? సమझ गया क्या? అర్థమైంది కదా మైలు? అర్థమైంది కదా? డౌట్లు ఏమైనా ఉన్నాయా చూసుకోండి ఒక్కసారి. अगर कुछ डाउट है तो मुझे पूछ लीजिए. ఓకే మేడం. अगर डाउट है तो मुझे पूछ लीजिए. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మళ్ళీ ఈరోజు 22 మందే వచ్చారేంటి? 20 మంది వచ్చారు. ఏమైంది ఈరోజు అందరూ? మేడం జువాలజీ మేడం క్లాస్ పెట్టుకున్నారు మేడం. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? వనజ మేడం పెట్టుకున్నారు మేడం. జువాలజీ మేడమా? ఎస్ మేడం. జువాలజీ మేడం ఎందుకు క్లాస్ పెట్టుకున్నారమ్మా ఇప్పుడు? నిన్న మీటింగ్ ఉందని క్లాస్ పెట్టుకోలేదు మేడం, అందుకే ఇప్పుడు పెట్టుకున్నాను. అందుకు వాళ్ళ ఇష్టం అని పెట్టుకుంటే ఎలా ఉండండి, నేను అడుగుతాను. నిన్న మేడంకి మేము చెప్పినా మేడం మాకు హిందీ క్లాస్ ఉంటుంది ఆ టైంలో అని. అయినా కూడా మీరు ఏదర్ మీ ఇష్టం, అది మీరు జువాలజీకి అటెండ్ అవుతారో హిందీకి అటెండ్ అవుతారో అని మేడం. వనజ మేడం. మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చూడండి మేడం. ఎం జ్యోతి ప్రెజెంట్ మేడం. ఎం జ్యోతి ప్రెజెంటా? పి మీనా ప్రెజెంట్ మ్యామ్. ఎవరమ్మా?
పి మేఘ్నా మ్యామ్. వేస్తున్నాను. ఎస్ కవిత మీరు ప్రెసెంట్ మ్యామ్. అలా క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్ కి వెళ్ళొద్దమ్మా, అర్థమైందా? ఇది మనకు అఫీషియల్ క్లాస్, ఇది వాళ్ళు అలా పెట్టుకుంటే ఎలాగా? నేను అడుగుతాలేండి వాళ్ళని. ఎస్ మేడం. ఎస్ కవిత ప్రెసెంట్ మ్యామ్. ఆ, మేలు మీది అఫీషియల్ గా ఇదే, మీకు అర్థమైందా? ఆ అటెండెన్స్ పడినా అది మీకు వేరు, అవర్ ప్రకారం అయితే ఇదే ఉంది. మీరు ఈ అటెండెన్స్ కే రావాలా మైలు, మీరు అక్కడికి వెళ్తే కనుక మీకే లాస్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మన క్లాస్ అయితే వాళ్ళ క్లాస్ తీసేసుకుంటే నాకు పిల్లల అటెండెన్స్ తక్కువ అయిపోతుంది కదమ్మా. ऑफिशियल गई थी ఇది అవర్. नेक्स्ट చూడండి. अब देखिए दूसरा कलेवर। भारत के पश्चिम में राजस्थान नामक राज्य है। भारत के पश्चिम में राजस्थान नामक राज्य है। భారతదేశంకి పడమర మ్యామ్ మీ వాయిస్ వినిపించడం లేదు మ్యామ్. ఓకే ఓకే వినండి. భారత్ కే పశ్చిమ మే రాజస్థాన్ నామక్ రాజ్య హై. భారతదేశానికి పశ్చిమాన ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు వాయిస్ వినిపిస్తుందా? ఓకేనా? హలో వినపడుతోంది మ్యామ్. వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే. భారత్ కే పశ్చిమ మే రాజస్థాన్ నామక్ రాజ్య హై. భారతదేశానికి పశ్చిమాన రాజస్థాన్, పడమర రాజస్థాన్ అనే పేరు గల రాష్ట్రం ఉంది. यहाँ के लोग बड़े वीर और देश व धर्म पर आत्मोत्सर्ग करने वाले होते हैं। ఇక్కడ యొక్క ప్రజలు బడే వీర్ और देश व धर्म पर आत्मोत्सर्ग करने वाला होते हैं. ఇక్కడ చాలా మంది వీరులు దేశ్ వ ధర్మ పర్ అంటే దేశం కోసం, న్యాయం కోసం ఆత్మోత్సర్గ కర్నే వాలే హోతే హై. ఆత్మోత్సర్గ అంటే ఏంటంటే ప్రాణత్యాగం చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. చూడండి ఇక్కడ చాలా మంది వీరులు ఉన్నారు. వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఆత్మోత్సర్గ గుర్తుంచుకోవడమే. అంటే ఆత్మోత్సర్గ అంటే ఏంటి? ప్రాణత్యాగం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఒక నిమిషం వెయిట్ చేయండి. దేశం కోసం ప్రాణం త్యాగం చేసేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. పగడి బాంధనే కా యహా పర్ విశేష రివాజ్ హై. పగడి, పగడి అంటే తలపాగా, నెత్తి మీద తలపాగా పెట్టుకుంటారు కదమ్మాయి, అది. పగడి బాంధనే కా యహా పర్ విశేష రివాజ్ హై అంటే తలపాగా కట్టుకోవడం. బాంధన అంటే ఏంటి? కట్టుకోవడం. కట్టుకునే పద్ధతి యహా పర్ విశేష రివాజ్ హై అంటే తలపాగా కట్టుకోవడం అనే ఒక ప్రత్యేకమైన, విశేషమైన క్యా హై యహా ప్రత్యేకమైన రివాజ్ హై, పద్ధతి, డంగ్ యా రివాజ్ అంటే కట్టుకునే పద్ధతి ఉంది, ఆచారం ఉంది. రివాజ్ అనే ఆచారం అని కూడా చెప్పొచ్చు, కట్టుకునే ఆచారం ఉంది. యహా పర్ రేగిస్తాన్ హై. రేగిస్తాన్ అనే క్యా హై? ఎడారి. ఇక్కడ ఎడారి కూడా ఉంది. యహా పర్ ఇస్లాం కా ప్రభావ్ కమ్ పాయా జాతా హై. यहाँ पर ఇస్లాం కా ప్రభావ్ కమ్ పాయా జాతా హై అంటే ఇక్కడ ఇస్లాం మతం అంటే ముస్లిం మతం యొక్క ప్రభావం ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే ముస్లింలు అనేవాళ్ళు తక్కువగా ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ ఇస్లాం యొక్క ప్రభావం చాలా తక్కువగా, కమ్ అనే క్యా హై? తక్కువ, కమ్ పాయా జాతా హై చాలా తక్కువగా కనిపిస్తుంది. పూరబ్ కే లోగ్ బెంగాలీ कहलाते हैं. పూరబ్ కే లోగ్ బెంగాలీ कहलाते हैं. తూర్పున ఉండే ప్రజల్ని ఏమంటామంటే బెంగాలీలు అంటారన్నమాట. రాజస్థాన్ కి తూర్పున ఉన్న ప్రజల్ని బెంగాలీ అని పిలుస్తారు. ఏ లోగ్ అప్నే సిర్ పర్ టోపీ నహీ పహన్తే.
బెంగాలీలో ఉన్న వాళ్ళు నెత్తి మీద టోపీ నహి పెహంతే, సిర్ అంటే తల, టోపీ నహి పెహంతే, టోపీ ధరించరు. పహన్నా మనే క్యా హై, ధరించుట, నహి పహంతే ధరించరు. ये बहुधा కోట్ కమీజ్ और బెంగాలీ ధోతి పహनते हैं. ఇక్కడ చాలా మంది కోట్ కమీజ్ और బెంగాలీ ధోతి పహनते हैं. ఇక్కడ చాలా మంది కోటు చొక్కా అంటే చొక్కా మీద కోట్ అది వచ్చి నెక్స్ట్ బెంగాలీ ధోతి పహनते हैं అంటే ఏంటి, బెంగాలీలు అక్కడ బెంగాలీకి సంబంధించిన అంటే అక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ధోతి పహनते हैं. ధోతి అంటే పంచె కట్టుకుంటారు అనమాట. అంటే చొక్కా వేసి చొక్కా మీద కోటు వేసిన తర్వాత కోటు ఉండి నెక్స్ట్ పంచి కట్టి ఉంటుంది అనమాట. బెంగాలీలు వాళ్ళది పంచెలు ప్రత్యేకమైన అంటే అక్కడ తయారు చేసిన పంచెలు ఉంటాయి, ఆ పంచెలు వేసుకుంటారు అనమాట బెంగాలీ. పంజాబ్ और बंगाल के बीच में उत्तर प्रदेश और बिहार. బి ఎల్లమ్మ, ఏమా బి ఎల్లమ్మ ఇప్పుడు వచ్చావా, ఎంత టైం లేట్ ఏంటి, లేట్గా వస్తే ఎలాగా. తర్వాత పంజాబ్ और बंगाल के बीच में उत्तर प्रदेश और बिहार हैं. ఇంకా చూడండి పంజాబ్ కి మరియు బెంగాల్ కి के बीच में మధ్యలో उत्तर प्रदेश और बिहार हैं. उत्तर प्रदेश మరియు బీహార్ ఉన్నాయి. यहाँ पर सब जातियों के लोग दिखाई पड़ते हैं. ఇక్కడ सब जातियों के लोग అన్ని జాతులకు చెందిన ప్రజలు दिखाई पड़ते हैं కనిపిస్తారు. छोड़नी फिर एक बार मैं पढ़ाती हूँ, एक बार देख लीजिए. भारत के पश्चिम में राजस्थान नामक राज्य है. भारत के पश्चिम में क्या है, రాజస్థాన్ నామక్ एक राज्य है. భారతదేశానికి పశ్చిమాన రాజస్థాన్ అనే పేరు గల ఒక రాష్ట్రం ఉంది. यहाँ के लोग बड़े वीर और देश व धर्म पर आत्मोत्सर्ग करने वाले होते हैं. ఇక్కడ చాలా మంది వీరులు మరియు దేశభక్తులు దేశం కోసం ప్రాణాన్ని అర్పించే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. పగడి బాంధనే కా యహా పర్ విశేష రివాజ్ హై. తలపాగా కట్టుకోవడం అనే ఒక విశేషమైన ఒక ప్రత్యేకమైన ఆచారం ఇక్కడ ఉంది. యహా పర్ రేగిస్తాన్ హై. ఇక్కడ అడవులు ఎడార్లు ఉన్నాయి. यहाँ पर इस्लाम का प्रभाव कम पाया जाता है. ఇక్కడ ఇస్లాం మతం యొక్క ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తుంది. పూరబ్ కే లోగ్ బెంగాలీ कहलाते हैं. తూర్పున ఉండే వాళ్ళని బెంగాలీలు అంటారు. ఏ లోగ్ అప్నే సిర్ పర్ టోపీ నహీ పహన్తే. వీరు తమ నెత్తిపై టోపీ ధరించరు. ఏ బహుదా కోట్ కమీజ్ और బెంగాలీ ధోతి పహన్తే हैं. వీళ్ళు చాలా వరకు కోటు చొక్కా మరియు బెంగాలీ పంచెను ధరిస్తారు. పంజాబ్ और बंगाल के बीच में उत्तर प्रदेश और बिहार हैं. పంజాబ్ మరియు బెంగాల్ కి మధ్యలో ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. यहाँ पर सब जातियों के लोग दिखाई पड़ते हैं. ఇక్కడ అన్ని అన్ని జాతులకు సంబంధించిన ప్రజలు కనిపిస్తారు. దిఖాయి పడితే హై. దిఖాయి పడడం అంటే క్యా హై, కనిపించడం. ఇక్కడ అన్ని రకాల జాతులకు సంబంధించిన ప్రజలు యహా దిఖాయి పడితే హై, ఇక్కడ కనిపిస్తారు. ఏమైలు అర్థమైందా, అర్థమైందా? లిఖ్ సక్తే హై క్యా, రాయగలరు కదా? ఎస్ మేడం. రాయగలరు కదా అందరూ? చూసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే వర్క్ అందరికి బాగా రావాలి. ట్రాన్స్లేషన్ వర్క్ బాగా వస్తే మీరు ఈజీగా మీరు సొంతంగా డైరెక్ట్ గా క్వశ్చన్స్ అన్ని మీరు రాయగలుగుతారు అన్నమాట. ఏది క్లాస్ లెసన్స్ మీరు ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఒక్కసారి చదివితే చాలు, మీరు ఇంకా సొంతంగా రాసేయగలుగుతారు. అందుకు నేను మీకు ఇంత క్లియర్ గా ఒక్కొక్క సెంటెన్స్ తెలుగులో క్లియర్ గా చెప్తున్నాను నేను మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పేరా చెప్తాను చూడండి. ఎం నందిని ఇప్పుడు వచ్చేవేమ్మా, ఇంత లేట్? ఇప్పటి వరకు ఏం చేసావు? అప్పుడే 2 పేరాలు అయిపోయినాయి. ఎం నందిని ఇంత లేట్ అయితే ఎలా? మీరు ఇంత లేట్ గా వస్తే ఎలా? नेक्स्ट, भारत में अनेक प्रकार के फल जैसे अंगूर,
आम, सेब, केला, संवरा, अमरूद, लीची, अनार आदि पाए जाते हैं। भारत में अनेक प्रकार के फल जैसे अंगूर, आम, सेब, केला, संतरा, संतरा कददी संतरा, अमरूद, लीची, अनार आदि पाए जाते। మేడం వాయిస్ వినిపిస్తుందా మీకు? లేదు. వినిపించలేదు. ఇప్పుడు స్టాప్ అయింది కదా? అవును. మేడం లిఫ్ట్ అయ్యారా? అవును. ఎవరైనా కాల్ చేయండి ఎవరైనా.
ఉదయం మేడం లెఫ్ట్ అయ్యారా? మేడం మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓకేనా, వినిపిస్తుంది కదా నా వాయిస్? ఎస్ మేడం. చూడండి मल्ली सर मल्ली स्टार्टिंग నుంచి చెప్తున్నాను చూడండి. भारत में अनेक प्रकार के फल जैसे अंगूर, आम, सेब, केला, संवरा, अमरूद, लीची, अनार आदि पाए जाते हैं. చూడండి భారతదేశంలో అనేక ప్రకారకే ఫల్, చాలా రకాలైన పండ్లు ఏంటి ఎలా అంటే భారతదేశంలో అంగూర్ అంటే ఏంటి ద్రాక్ష పళ్ళు, ఆమ్ అంటే తెలుసమ్మాయి ఆమ్ మ్యాంగో మ్యామ్. మ్యాంగో, సేబ్ సేబ్ చెప్పండి. యాపిల్ మ్యామ్. యాపిల్, కేలా మేడం కేలా అరటిపండు మేడం. అరటిపండు, సంతరా సంతరా చెప్పగలరా? ఆరెంజ్ కమలాకాయలమ్మాయి, సంతరా అంటే కమలాకాయలు. అమరూద్ అమరూద్ గోవా మ్యామ్. గోవా జామకాయ. లీచీ 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 అంటే సపోటా. అనార్ మేడం పామగ్రనేట్ ఆది పాయే జాతే హై. అంటే భారతదేశంలో ద్రాక్ష, దానిమ్మ, మామిడి, యాపిల్, బనానా, కమలాకాయలు, నెక్స్ట్ జామ మొదలైన ఎన్నో పండ్లు భారతదేశంలో మనకి లభిస్తాయి. మొదలైన పండ్లన్నీ భారతదేశంలో లభిస్తాయి. जो हमारे शरीर में पहुंचकर किसी ना किसी विटामिन की कमी की पूर्ति करते रहते हैं. ఇవి ఏంటంటే మన శరీరంలో హమారే శరీర్ మే పహుంచ్కర్ అంటే భారతదేశంలో ఎన్నో ఉన్నాయి, అవి మన శరీరంలోకి వెళ్ళి కిసి నా కిసి విటమిన్ కి కమీకి అంటే ఏదో ఒక ఏదైనా కిసి నా కిసి విటమిన్ కి కమి అంటే మన శరీరంలో ఏ విటమిన్ తగ్గినా కానీ ఆ యొక్క విటమిన్ యొక్క లోటుని ఇవి పూర్తి చేస్తాయి. అంటే ఏంటి, ఆ లోటుని తగ్గిస్తాయి అన్నమాట. అంటే ఇవి మన శరీరంలోకి వెళ్ళి ఏదో ఒక విధంగా ఈ విటమిన్ యొక్క లోటుని ఇవి పూర్తి చేస్తాయి. ఇవి విటమిన్ యొక్క లోటుని భర్తీ చేస్తాయి. లోటుని భర్తీ చేస్తాయి అంటే ఏంటి, ఇక్కడ దీని అర్థం విటమిన్ ఏదైనా తగ్గితే ఈ యొక్క పండ్లు తింటే కనుక ఆ తగ్గిన విటమిన్ పెరుగుతుంది అనమాట. పెరగడం వలన మనకి ఏ అనారోగ్యమో ఉండదన్నమాట. అందుకనే ఇవి మన శరీరంలోకి వెళ్ళి ఏదైనా విటమిన్ తగ్గితే ఆ తగ్గిన విటమిన్ యొక్క లోటుని భర్తీ చేస్తాయి. మేరా ప్రియ ఫల్ ఆమ్ హై. నాకు ఇష్టమైన చెప్పగలరా? మేరా ప్రియ ఫల్ ఆమ్ హై చెప్పండి అమ్మాయి. మేరా ప్రియ ఫల్ ఆమ్ హై మీనింగ్ చెప్పండి. నాకు ఇష్టమైన పండు మామిడికాయ. నాకు ఇష్టమైన పండు మామిడి పండు. भारतीय आम विश्व में अपने इज्जत और स्वाद के लिए प्रसिद्ध हैं. भारतीय आम विश्व में अपने इज्जत और स्वाद के लिए प्रसिद्ध हैं. భారతీయ ఆమ్ విశ్వ మే అప్నే ఇజ్జత్, భారతదేశం యొక్క మామిడి పండు ప్రపంచంలోనే అప్నే ఇజ్జత్ ఔర్ స్వాద్ కే లియే ప్రసిద్ధ హై. తమ యొక్క గౌరవానికి భారతదేశం యొక్క మామిడి పండు ప్రపంచంలోనే గౌరవానికి మరియు ఏంటంటే స్వాద్ కేలియే రుచి కొరకు చాలా ప్రసిద్ధి. అంటే ఏంటి, మన మామిడి పండు ఇక్కడే మనకే ఉంది మాట, ఇది ఎక్కడ లేదు. అంటే మనం గౌరవంగా చెప్పుకోవచ్చు ఇది మా దేశానికి చెందింది అన్న ఇదిలో చెప్పుకోవచ్చు అనమాట. అంటే వేరే చోట్ల ఉన్నాయి కానీ ఫస్ట్ దీన్ని ప్రొడ్యూస్ చేయడంలో మనమే ఫస్ట్ మాట. అందుకనే ఇది గౌరవానికి ప్రతీక మరియు రుచి కేలియే ప్రసిద్ధి, రుచి కొరకు ప్రసిద్ధి. आम उत्पादक देशों में भारत का स्थान सर्वप्रथम है.
ఆమ్ ఉత్పాదక దేశం మే అంటే మామిడి పండుని పండించే దేశాలలో భారత్ కా స్థాన్ సర్వప్రథమ్ హై. భారతదేశం యొక్క స్థానం ప్రథమ స్థానము. అంటే ఏంటి, భారతదేశము మామిడి పండ్ల పండించడంలో, మామిడి పండ్లు పండించడంలో మొదటి స్థానాన్ని ప్రపంచం మొత్తం మీద ఆక్రమించింది. भारत में आमों को दशहरी, लंगड़ा, चौसा, अल्फांसोम, आम्रफली, नीलम, तोतापरी, गोला नाम से परिचित हैं, नामों से लोग परिचित हैं. ఇక్కడ భారతదేశంలో మామిడికాయలకి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఈ అన్ని రకాల పేర్లతో ప్రజలందరూ పరిచయం అన్నమాట. ప్రజలందరికీ ఇది పరిచయమే మామిడికాయలకి. ఇక్కడ చూడండి, అంటే భారతదేశంలో మామిడి పండ్లకి ఏంటంటే ఈ పేర్లన్నీ చెప్పాలన్నమాట. భారతదేశంలో మామిడి పండ్లకి దసరా అని, లంగడా అని ఇలాంటి మొదలైన పేర్లతో ప్రజలందరికీ పరిచయమే. విదేశీ ముద్ర అర్జిత్ కర్నే కా ప్రముఖ స్తోత్ర ఫలం కా రాజా ఆమ్ హై. అంటే విదేశీ ముద్ర అర్జిత్ కర్నే కా అంటే ఏంటి, మనకి చూడండి విదేశాలలో కానీ ఎక్కడైనా కానీ మన భారతదేశానికి సంబంధించి మామిడి పండు అంటే అది భారతదేశమే అనే ముద్రని ఆర్జించింది ఎవరు అంటే మామిడి పండే. అంటే విదేశీ ముద్ర అంటే ఆర్జిత్ కర్నే కా ప్రముఖ స్తోత్ర ఫలం కా రాజా ఆమ్ హై. దీనికి ఏంటి, రాజా ఆమ్ హై అంటాం. పండ్లలో రాజు ఎవరు, మామిడి పండు. అంటే ఏంటి, పండ్లలో రాజు అయిన మామిడి పండు. పండ్లకి రాజు అయిన మామిడి పండు విదేశీ ముద్రని ఆర్జించడంలో ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పొచ్చు. అంటే ఫలంకా రాజా ఆమ్ అంటే పండ్లకు రాజైన మామిడి పండు విదేశీ ముద్రని ఆర్జించడంలో ప్రముఖ స్థానంలో ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకేనా అమ్మాయిలు, అర్థమైందా? ఓకేనా, మళ్ళీ చెప్పాలా? ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. ఓకే, అర్థమైంది మ్యామ్. టైం ఎంత అమ్మాయిలు? టైం అయిపోయిందా? అమ్మాయిలు ఈ 3 పేరాలు రాస్తారు కదా, ట్రాన్స్లేషన్ చేస్తారా ఈ 3 పేరాలు? మళ్ళీ నేను పెడతాను, వాట్సాప్ లో పెడతాను. మీరు ఆ 3 పేరాలు ట్రాన్స్లేషన్ చేయండి అమ్మాయి. నెక్స్ట్ అమ్మాయిలు గుర్తుంచుకోండి అందరూ కూడా. అసైన్మెంట్ కి ఇచ్చాం మేము వాక్యాలకి. నేను చూడండి, వాక్యానికి ఇంగ్లీష్ లో తెలుగులో ఇచ్చి హిందీలో రాయమన్న వాక్యాలు చాలా మంది రాయలేదు. ఎంతమంది, ఒక 14 మంది రాశారు అంతే. మిగతా మంది ఎవ్వరు రాయలేదు. నెక్స్ట్ రాసిన వాళ్ళ పేరు కూడా నేను చెప్తాను చూడండి, వీళ్ళే రాశారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ రాయలేదు. షాహీనా, తర్వాత షిబా పర్హానా రాసింది, ఇర్ఫానా రాసింది, తయ్యబ్ నాజ్ రాసింది, చందన, నందిని, గ్లోరీ గ్రేస్, షఫియా ఫిర్దౌస్, భాగ్యలక్ష్మి, మౌనిక, లావణ్య, యాస్మిన్ బాను, తస్లీము, షిబా పర్హానా వీళ్ళే రాశారు. ఇంకా చాలా మంది రాయలేదు. నేను ఇవన్నీ ఒకసారి ఫిల్టర్ చేసి మొత్తం అందరి పేర్లు పెడతానమ్మాయి. ఆ రోజు రాయకపోతే కనుక మొత్తం అందరి పైన చెప్తాను, అందరిది లిస్టు రాకపోతాయి. ఒక్కొక్కరి ప్రతి ఒక్కరు ఎవరికి ఏ అసైన్మెంట్ ఇచ్చానో ఆ అసైన్మెంట్లో అందరూ పెట్టాలి. నేను చెప్పిన అవన్నీ ప్రింట్ తీసి మొత్తం నేను ఎవరు రాశారు ఎవరు రాయలేదు మొత్తం ఫిల్టర్ చేస్తా ఒకరోజు. ఇప్పుడంటే మేము నాక్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం కుదరక నేను అది చేయట్లేదు. మొత్తం అన్ని ముందైతే రికార్డ్ పెట్టుకుంటున్నాను, అన్నిని ఒకేసారి ప్రింట్ తీస్తా. మొత్తం ఎవరు రాశారు ఎవరు రాయలేదు వాళ్ళకే మార్కులు పడతాయి, మిగతా వాళ్ళకి మార్కులు పడవు. అది మీ ఇష్టం, చూసుకోండి. నేను ఇచ్చిన అసైన్మెంట్ అల్లా రాస్తూనే ఉండాలి. ఇది ఎవరి కోసం అమ్మ ప్రాక్టీస్? నా కోసం ఏం కాదు కదా, ఇదేం సిలబస్లో లేవు. అయినా కానీ మీకు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బాగా రాయగలుగుతారు. సొంతంగా హిందీ మీ సొంతంగా మీరు రాయగలుగుతారు, మీరే మాట్లాడగలుగుతారు. ముందు మినిమం ఫౌండేషన్ అంతా వస్తే మీరు రాయగలుగుతారు అనేది నేను చెప్తున్నాను మెయిన్. అర్థమైందా? మీరు ఊరికి వెళ్ళిపోతే, ఊరికి నేను చెప్పింది నీసి వెళ్ళిపోతే ఇంకెలా అమ్మా? ప్రాక్టీస్ కంపల్సరీ చెయ్యాలి అందరూ. అర్థమైందా? ఈరోజు మళ్ళీ ఈ 3 పేరాలు ట్రాన్స్లేషన్ చేసి నాకు సాయంత్రం కల్లా వాట్సాప్లో పెట్టాలి. రేపు పొద్దున క్లాస్లో నేను మళ్ళీ పేర్లు చదువుతా. నేను మొత్తం దీనికి ఒక మెయింటైన్ చేస్తున్నానమ్మా. మీకు ఏ హోంవర్క్ ఇస్తున్నానో ఆ హోంవర్క్కి ఒక రికార్డు మెయింటైన్ చేస్తున్నాను.
ప్రతిరోజు డేట్ వేసి మేము ఏ వర్క్ ఇచ్చానో ఆ వర్క్ ఎవరెవరు చేశారో లిస్ట్ అయితే రాసుకుంటున్నాను నేను అన్ని. ప్రింట్లు తీయలేదు కానీ మామూలుగా వాట్సాప్లోనే చూస్తున్నాను. ఒకసారి మొత్తం ప్రింట్లు తీస్తాను కానీ రాసిన వాళ్ళందరికీ నేను అటెండెన్స్ వేసుకుంటున్నా. చూసుకోండి, రికార్డు పెట్టుకున్నాను దీనికి నేను ఎవరెవరు రాస్తున్నారు ఎవరెవరు రాయట్లేదు అనేది. ఓకేనా? ఇది అయితే నా కోసం కాదు, మీకు ప్రాక్టీస్ రావాలి అనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ నేర్పిస్తున్నా. అర్థమైందా? చూసుకోండి, ఈవినింగ్కి నాకు అందరూ కూడా వాట్సాప్లో పెట్టాలి. ఈమెయిల్ మీరు చాట్ బాక్స్లో కంపల్సరీ మెసేజ్ పెట్టాలి. నెక్స్ట్ మీకు 9 to 10 మీకు ఫిక్స్డ్ క్లాస్ ఇది. ఇది మీరు వేరే క్లాస్, ఎందుకంటే ఇది నేను టైం టేబుల్ మన ఆఫీస్లో ఇచ్చాము. ఈ టైంలో మీరు వచ్చి ఇక్కడ అటెండ్ అవుతేనే మీకు అటెండెన్స్ ఇక్కడే పడుతుంది తప్ప వేరే వాళ్ళు ఇచ్చినా కానీ అందులో అటెండెన్స్ పడదు. అది గుర్తుంచుకోండి. ఇది రిజిస్టర్డ్ 9 to 10 హిందీ క్లాస్ అనేది రిజిస్టర్డ్. ఓకేనా? అందరూ కూడా ఈ టైంకి వచ్చేయండి, సరేనా? రేపు నుంచి ఏమి అంత నెట్ ప్రాబ్లం ఉండదు. అందరూ కూడా 9 కల్లా వచ్చేయండి. ఓకే అమ్మాయిలు, సరేనా? మ్యామ్ బిఎల్ఎం ప్రెజెంట్ మ్యామ్. బిఎల్ఎం రాసుకున్నాను నేను. రాసుకున్నా. చందన కూడా రాసుకున్నాను. ఎం నందిని ప్రెజెంట్. ఎం నందిని రాశాను. షేక్ ఆసియా ప్రెజెంట్ మ్యామ్. రాశాను, అందరికీ రాసుకున్నామ్మా, మొత్తం అందరికీ రాసుకున్నాను. మళ్ళీ 9 కల్లా వచ్చేయండి రేపటి నుంచి. అవును, ఉండండి. సాటర్డే క్లాస్ ఉందా? రేపు సెకండ్ సాటర్డే, సండే క్లాస్ లేదు. మీకు హోంవర్క్ ఇస్తాను అయితే నేను. ఈ 6 పేరాలు బాగా చదువుకోండి. నేను ఎప్పుడు ఎగ్జామ్ పెట్టమంటారు? మండేకి ఏదైనా ఎగ్జామ్ తయారు చేస్తాను. అంటే ఎగ్జామ్ అంటే ఎలా పెడతారు మ్యామ్? మీరు ఇచ్చిన హిందీ పారాగ్రాఫ్ గూగుల్ ఫార్మ్స్ లోనే మీకు బిట్స్ ఇస్తాను. ట్రాన్స్లేషన్ బిట్సా మేడం? ఉండండి ఒక నిమిషం. మేడం నమస్తే మేడం. మేడం 9 to 10 నా క్లాస్ కదా మేడం. మీరు అంత కామన్ లాంగ్వేజ్ క్లాస్ మేడం. 9 to 10 మీరు క్లాస్ తీసుకున్నారంట. నాకు ఇక్కడ పిల్లలు ఎవరు రాలేదు, మీ బీజెడ్సీ పిల్లలు రండి. రాలేదు మేడం, ఎవరు రాలేదు మేడం, ఎవరు రాలా. 13 మంది నాకు తగ్గిపోయారు, రాలేదు. అలా ఇష్టం అంటే ఎలా మేడం? మీది గ్రూప్ అది చూసుకుంటారు కదా. అలా అయితే అవన్నీ అది మరి ఇప్పుడు నా క్లాస్ మిస్ అవుతుంది. ఇప్పుడు నేనైతే అదే రాస్తాను. బీజెడ్సీ క్లాస్ తీసుకున్నారు అందులోకి వెళ్ళారనే రాసుకుంటాను. ఎందుకంటే నాకు జనం తగ్గిపోతారు కదా మేడం. మేడం పిల్లలకి చాయిస్ చూసుకో మేడం. అలా చెప్తే ఎలా మేడం? బాటనీ మీది జువాలజీ మెయిన్ చూసుకుంటారు, మీ సబ్జెక్ట్ అది చూసుకుంటారు కదా, అదే చూసుకుంటారు కదా. మరి నాకు ఉన్నదే తక్కువ మంది. అలా ఇష్టము అంటే వాళ్ళు గమ్మున మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే మెయిన్ మీది టఫ్ సబ్జెక్టు మీది అది చూసుకుంటారు కానీ ఈజీ. ఇప్పుడు నేను అదేమో ట్రాన్స్లేషన్ వర్క్ అంతా చేయిస్తున్నాను నేను ఇక్కడ. వాళ్ళకి ట్రాన్స్లేషన్ వర్క్ నేర్పిస్తున్నాను. వాళ్ళేమో అందుకని అంటే సిలబస్ అయిపోయింది, ట్రాన్స్లేషన్ వర్క్ అంతా నేర్పిస్తున్నాను. అందుకు ఇంకా వాళ్ళు అటు వచ్చేసారు. మళ్ళీ ఏమో అమ్మో మళ్ళీ పిల్లల మళ్ళీ ఏమో మేడం అనేసి అటు వెళ్ళారంట. ఇంకా మరి అది రిజిస్టర్డ్ క్లాస్ మేడం. అలా చాయిస్ ఇచ్చిన పాపం వాళ్ళు రాలేరు కదా మేడం. రోజు ఇచ్చారు మేడం, నాకు ఆ టైం ఇచ్చారు 9 to 10. అంటే మాకు న్యాక్ వర్క్ ఉంటుందని మాకు 9 to 10 కంబైన్డ్ క్లాసు ఇచ్చేసారు. ఆ టైంలో ఎవరు లేదని. అలాగా ఇంగ్లీష్ మేడంకి ఏమో ఈవినింగ్ 7:30 to 8:30 క్లాస్ మేడంకి ఇచ్చారు మేడం. ఆ 2 అవర్స్లో మేడంకి ఇచ్చారు. నాకేమో మార్నింగ్ 9 to 10 నాకు ఇచ్చారు. ఓకే మేడం, ఓకే మేడం. బి పోస్టూన్ ప్రెజెంట్ మ్యామ్. అటెండెన్స్ వేసారా మ్యామ్? వైజాగ్ సర్కిల్స్ అందరిది వేసానమ్మా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మండే క్లాస్ కి నేను అసైన్మెంట్లు ఏదో ఒకటి సమ్ పెడతాను. ఓకేనా? మండేకి 6 పారాస్ బాగా చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసైన్మెంట్ ఎలా అనేది నేను ఆలోచిస్తాను. ఓకేనా? సరేనా? ఓకే మేడం. పారాలు ఇస్తాను, ట్రాన్స్లేషన్ చేయాలి అందరూ కూడా. ఎలా అనేది నేను ట్రై చేస్తాను ఎలా చేయాలి అనేది. ప్లస్ వేరే మీకు కారక్కలది కూడా ఒక టెస్ట్ పెడతాను. కారక్కలది ఒకటి అవి కూడా మీకు చెప్తాలే. మండే మీకు నెక్స్ట్ ఉంటుంది. ఎంఐలు రేపు ఎల్లుండా హ్యూమన్ వాల్యూస్ క్లాస్ చెప్తాను బీకామ్ సిఏ వాళ్ళకి.
మీరు కూడా జాయిన్ అవుతాను అంటే జాయిన్ అవుదురు కానీ 9 to 10 రేపు ఎల్లుండ హ్యూమన్ వాల్యూస్ క్లాస్ ఉంటుంది. ఎనీబడి వాంట్ టు జాయిన్ అంటే యూ కెన్ జాయిన్. ఎవరైనా వచ్చి జాయిన్ అవుతాము అంటే నేనైతే రేపు లింక్ పెడతాను 9 to 10 జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? సరే మరి అమ్మాయిలు. మేడం. ఓకే మేడం. మ్యామ్ సీతా మహాలక్ష్మి ప్రజెంట్ మ్యామ్. కంప్యూటర్ సైన్స్ క్లాస్ స్టార్ట్ అయింది మ్యామ్. మేము వెళ్తామా మ్యామ్? అమ్మాయిలు వెళ్ళండి, వెళ్ళిపోండి. అయ్యో సారీ లేట్ అయిపోయింది, వెళ్ళిపోండి.